హైదరాబాద్, బెంగళూరు ఈ సిటీస్ లో ఐటీ జాబ్ అంటే ఒక డ్రీమ్. కానీ ఆ డ్రీమ్ కోసం మన ఊరిని, మన ఫ్రెండ్స్ ని, మన ఫ్యామిలీని వదిలేసి వెళ్లాల్సి రావడం ఫర్ ఇయర్స్ ఇదే మన రియాలిటీ. కానీ ఇప్పుడు ఆ రియాలిటీ మారబోతుంది. వాట్ ఇఫ్ ఆ డ్రీమ్ జాబ్, ఆ గ్లోబల్ కెరీర్ మీతో పాటు మన విజయవాడ దగ్గరలో స్టార్ట్ అయితే? ఎస్, మన విజయవాడ ఇస్ గేరింగ్ అప్ టు బికమ్ ద నెక్స్ట్ బిగ్ ఐటీ హబ్ ఇన్ ఇండియా. ఈ వీడియోలో మనం విజయవాడ నెక్స్ట్ ఐటీ హబ్ అవడానికి ఎంత రెడీగా ఉంది, అసలు గవర్నమెంట్ ఏమైనా చేస్తుందా, అసలు ఐటీ హబ్ అయ్యే ఛాన్స్ ఉందా, అసలు ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఇప్పటిదాకా ఏం డెవలప్మెంట్ జరిగింది, అసలు జరిగిందా లేదా అనేది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. దాంతో మనకు అర్థం అవుతుంది అసలు అవుతుందా లేదా అని చెప్పేసి. వై విజయవాడ? ఇదే మన ఫస్ట్ క్వశ్చన్. అసలు ఒక కంపెనీ విజయవాడకి రావాలి అంటే అసలు ఎందుకు రావాలి అని మనం ఆలోచించినట్లయితే ఫస్ట్ క్వశ్చన్, అసలు విజయవాడ రియల్లీ హ్యావ్ ద కెపాసిటీ టు బికమ్ ఐటీ హబ్ ఆర్ నాట్ అనే క్వశ్చన్ మనకు వస్తుంది. సో దానికి ఆన్సర్ ఏంటి అంటే ఆఫ్ కోర్స్ ఉంది. ఎందుకంటే మీకు తెలుసుంటే ఆల్రెడీ విజయవాడలో ఒక 2 కంపెనీస్ అయితే ఉన్నాయి. ఒకటి హెచ్సిఎల్, ఇంకోటి టెక్ మహీంద్రా. వాటి గురించి తర్వాత మాట్లాడదాం. సో ఎంతో కొంత విజయవాడకి అయ్యే ఆస్కారం అయితే ఉంది. ఇందులో ఫస్ట్ ప్రోస్ ఏంటంటే లొకేషన్ అండ్ కనెక్టివిటీ. విజయవాడ అనేది జియోగ్రఫికల్ హార్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. అంటే ఎప్పుడైనా కూడా ఒక పెద్ద సిటీ, ఒక ఇంపార్టెంట్ సిటీ అనేది ఆ స్టేట్ కి మధ్యలో ఉండాలి. అండ్ అది విజయవాడకి కరెక్ట్ గా అవైలబుల్ గా ఉంది. చెన్నై కోల్కతా హైవే మీదుగా ఉంది కాబట్టి ఇది కూడా ఒక ప్లస్ అన్నమాట. గన్నవరం ఎయిర్పోర్ట్ ఎక్స్పాన్షన్ అవుతుంది అండ్ విజయవాడ కూడా ఒక పెద్ద ఎయిర్పోర్ట్ అయితే ప్లాన్ చేస్తున్నా. అది ఇప్పట్లో జరగకపోవచ్చు, బట్ స్టిల్ గన్నవరం అయితే ఆల్రెడీ ఉంది. మన పోర్ట్స్ ఎక్సలెంట్ కనెక్టివిటీ ఉంది. మచిలీపట్నం పోర్ట్ ఒకసారి ఒక కంపెనీకి లాజిస్టిక్స్ అండ్ ట్రావెల్ ఎంత ఈజీ అయితే అంత అట్రాక్టివ్ గా ఉంటది అనమాట ఆ లొకేషన్. విజయవాడ ఈ రకంగా చూస్తే లొకేషన్ అండ్ కనెక్టివిటీ వైజ్ ఇట్స్ అ పర్ఫెక్ట్ ప్యాకేజ్ ఇన్ దట్ సెన్స్. సెకండ్ థింగ్ వచ్చేసి ద మోస్ట్ ఇంపార్టెంట్ రిసోర్స్ అవర్ పీపుల్. మన టాలెంట్ పూల్ చాలా ఇంపార్టెంట్. బేసిక్ గా చెన్నైలో ఎక్కువ శాతం కంపెనీస్ ఎందుకు వెళ్తాయంటే దానికి రీజన్ ఏంటి అంటే చెన్నై చుట్టూ పెద్ద పెద్ద మంచి మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ ఆ ఇంజనీరింగ్ కాలేజెస్, యూనివర్సిటీస్ ఇవన్నీ కూడా వాటి చుట్టూ ఉండడం వల్ల కంపెనీస్ ఎవరినైనా హైర్ చేసుకోవాలంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ కానీ లేకపోతే ఆఫ్ క్యాంపస్ డ్రైవ్స్ కానీ కండక్ట్ చేయడం ఈజీ. దీని వల్ల టాలెంట్ పూల్ ఈజీ అవుతుంది. దీన్ని కంపేర్ చేసుకుంటే విజయవాడకి ఒక 50 to 100 కిలోమీటర్స్ అటే వెళ్ళినా, విజయవాడకి ఇటే వెళ్ళినా ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ రేడియస్ ఇన్ 360 degrees చూసుకుంటాం. పెద్ద పెద్ద మంచి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ రీసెంట్ గా అమరావతిలో వచ్చిన విట్, ఎస్ఆర్ఎం ఇవన్నీ కూడా ఒక యాడ్ ఆన్స్ అని చెప్పుకోవచ్చు. ఇది ఆ టాలెంట్ పూల్ ని ఎంకరేజ్ చేయడంలో. సో ఈ టాలెంట్ అంతా మన దగ్గర ఉంది కాబట్టి కంపెనీస్ కావాల్సింది ఏంటి, రెడీమేడ్ గా స్టూడెంట్స్ ని వాళ్ళకి ఇవ్వడానికి మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో టాలెంట్ పూల్ అనేది ఈజీ. హైదరాబాద్ 25 years 30 years క్రితం ఎలా ఉండేదో విజయవాడ ఇప్పుడు అలాంటి వెరీ ప్రామిసింగ్ స్టేజ్ లో అయితే ఉంది. పొటెన్షియల్ ఉంది, గ్రౌండ్ కూడా రెడీగా ఉంది. కానీ ఒక కార్ కి ఇంజన్ ఉంటే సరిపోదు కదా, దానికి ఫ్యూయల్ కూడా కావాలి, ఒక ఎక్స్పర్ట్ డ్రైవర్ కావాలి. ఈ కేసులో ఆ ఫ్యూయల్, ఆ డ్రైవరే మన గవర్నమెంట్ అన్నమాట. మన ఈ జర్నీలో గవర్నమెంట్ ఇస్తున్న బూస్టర్ డోస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అసలు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఇంతవరకు గవర్నమెంట్ కూడా ఏం చేసింది అనేది మనం చూసినట్లయితే రీసెంట్ టైమ్స్ లో ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి. అఫ్ కోర్స్ విజయవాడ గురించి మాట్లాడుతాం కాబట్టి లేటెస్ట్ పొలిటికల్ సినారియోస్ వీటిలో అన్ని కూడా మనం తీసుకోవాల్సి వస్తుంది. బట్ ఈ వీడియోలో మనం ఎటువంటి పొలిటికల్ సినారియోస్ గురించి మనం మాట్లాడుకోం. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా కూడా లాస్ట్ గవర్నమెంట్ చేసిన డెవలప్మెంట్ ని ఎక్స్టెన్షన్ వర్షన్ తీసుకుంటూ వెళ్తారు అనమాట. లాస్ట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో 2019 నుంచి 2024 వరకు ఉన్న గవర్నమెంట్ ఉందో వాళ్ళు అప్రూవల్స్ తీసుకొచ్చి ఆ అప్రూవల్స్ రీసెంట్ గా లైవ్ లోకి రావడం అనేది మనం చూస్తున్నాం. అండ్ ప్రెసెంట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అన్నది కనుక మనం చూసినట్లయితే ఏపీ గవర్నమెంట్ లాంచ్డ్ ఏపీ ఐటీ అండ్ జీసీసీ పాలసీ ఫర్ 2024 to 2029. ఇది ఒక అగ్రెసివ్ ప్లాన్ టు బ్రింగ్ ఇన్వెస్ట్మెంట్స్ టు ఆంధ్రప్రదేశ్ అనమాట. అంతలా ఉంది ఈ పాలసీలో అని మనం కనుక చూసినట్లయితే ఇదంతా కూడా రియాలిటీలోకి అయితే ఇంకా మొత్తం వెళ్ళలేదు. జస్ట్ వాళ్ళు పాలసీ ఫ్రేమ్ చేశారు, దాని నుంచి వచ్చే అవుట్కమ్ ఏంటి అనేది మనం చూడాలి. బట్ ఆ పాలసీ ఏంటి అనేది మనకి యాజ్ ఐటీ ఎంప్లాయీస్ గా మనకు కూడా అర్థం కావాలి కాబట్టి దీని గురించి ఇప్పుడు మాట్లాడుతున్నాం. ఫస్ట్ థింగ్ ప్లగ్ అండ్ ప్లే స్పేసెస్ అనమాట. కంపెనీస్ కి రెడీమేడ్ ఆఫీస్ స్పేసెస్ ఇస్తున్నారు. అంటే జస్ట్ వచ్చి వాళ్ళ ల్యాప్టాప్స్ పెట్టుకుని పని స్టార్ట్ చేసుకోవచ్చు. నో కన్స్ట్రక్షన్, నో హెడ్ ఎక్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి రెంటల్ సబ్సిడీ. న్యూ కంపెనీస్ కి రెంట్ లో సబ్సిడీ ఇస్తున్నారు. పర్ సీట్ కి 1000 వరకు రెంటల్ అసిస్టెన్స్ అనేది ఇస్తున్నారు అనమాట. ఇది కొంచెం అట్రాక్టివ్ ఆఫర్. ఎందుకంటే మనకి హైదరాబాద్ లాంటి ప్లేసెస్ లో 8000 9000 ఉంటుంది. విజయవాడలో ఇంకా తక్కువ ఉంటుంది కాబట్టి దాంట్లో కూడా 1000 రూపీస్ తక్కువ రెంటల్ కి గవర్నమెంట్ అసిస్టెన్స్ ఇస్తుంది. సో ఇది మనకి యూజ్ అవుతుంది. పవర్ అండ్ ల్యాండ్ ఇన్సెంటివ్స్. పవర్ చార్జెస్ లో కన్సెషన్ అండ్ ల్యాండ్ లో సబ్సిడీ కాస్ట్ కూడా ఇస్తుంది అనమాట గవర్నమెంట్ ఫర్ ఎనీ బిజినెస్, ఏ బిజినెస్ అయినా కానీ. కానీ దీని వల్ల కంపెనీస్ కి ఎక్కడ యూజ్ అవుతుందంటే హ్యూజ్ ఆపరేషనల్ సేవింగ్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఫోర్త్ వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్. మన యూత్ కి కావాల్సిన న్యూ ఏజ్ స్కిల్స్ లైక్ ఏఐ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలిటిక్స్ లో ట్రైనింగ్ అవడానికి ఫ్యూచర్ స్కిల్స్ క్రెడిట్ స్కీమ్ లాంటివి తీసుకొస్తున్నారు. ఇంకా మీ మొత్తం తీసుకొస్తున్నా అని చెప్పలేదు, ఈ పైన చెప్పినా కూడా ఇంకా తీసుకొస్తున్నారు. ఇవన్నీ కూడా రియాలిటీలోకి వెళ్ళాలి. అందుకే సాఫ్ట్
సాఫ్ట్వేర్ టెక్నాలజీ పార్క్స్ ఏవైతే ఉంటాయి STPIs అంటారు. ఆల్రెడీ విజయవాడలో ఒక ఇంక్యుబేషన్ సెంటర్ ని రన్ చేస్తుంది. నాట్ జస్ట్ గవర్నమెంట్, ఇప్పుడు టాటా లాంటి ప్రెస్టీజియస్ గ్రూప్ కూడా మన ఏరియాలో ఉన్న టాప్ యూనివర్సిటీస్ తో కలిసి ఇన్నోవేషన్ హబ్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి. అసలు ఇన్నోవేషన్ హబ్ అంటే ఏంటి అనేది చెప్తాను ఒకసారేనండి. ఇది ఒక ఎకోసిస్టమ్ అన్నమాట. ఐడియాస్ ఉన్న మన స్టూడెంట్స్ కి సొంతంగా ఏదైనా సాధించాలనుకునే యూత్ కి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ. ఇక్కడ వాళ్ళకి ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ తో మెంటర్షిప్ దొరుకుతుంది, ఫండింగ్ కి యాక్సెస్ ఉంటుంది, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ వాళ్ళ ఐడియాస్ ని ఎక్స్పెరిమెంట్ చేసి ఒక ప్రొడక్ట్ గా మార్చడానికి కావాల్సిన సపోర్ట్ అనేది వాళ్ళు ఇస్తారన్నమాట. సో గవర్నమెంట్ పాలసీస్ బానే ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్ అదిరిపోయాయి, కానీ ఇవన్నీ కూడా రియాలిటీలోకి రావాలి అంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్ అండ్ ఎఫర్ట్స్. అండ్ ఆ మధ్యలో వచ్చే హికప్స్ అన్ని కూడా దాటుకొని గవర్నమెంట్ చేయగలదా లేదా అనేది మనం వచ్చే రోజులు అయితే చూడాల్సిందే. జాబ్ వేవ్ అండ్ మనీ ఇన్ఫ్లో కూడా ఇంపార్టెంట్. ఒకవేళ విజయవాడలో 10,000 IT జాబ్స్ వచ్చాయి అనుకుందాం, జస్ట్ 10,000. డూ యూ థింక్ ఓన్లీ 10,000 పీపుల్ మాత్రం బెనిఫిట్ అవుతారు అనుకుంటున్నారా? నో వే. ఇది ఒక మ్యాసివ్ రిపుల్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తుంది. ఎలా అనేది చూస్తే డైరెక్ట్ జాబ్స్ ఇవి మనకు తెలిసినవే, సాఫ్ట్వేర్ డెవలపర్స్, టెస్టర్స్, ప్రాజెక్ట్ మేనేజర్స్, హెచ్ఆర్స్, ఈ హై పేయింగ్ జాబ్స్ మన సిటీస్ ఎకనామీలోకి డైరెక్ట్ గా మనీని పంప్ చేస్తుంది, ఇది మనకు తెలిసిందే. ఇండైరెక్ట్ జాబ్స్ ఉంటాయి, ఇక్కడే అస్సలు మ్యాజిక్ అనేది జరిగేది. ఒక IT ఎంప్లాయ్కి ఏం కావాలి? గుడ్ అకామిడేషన్, సో రియల్ ఎస్టేట్ బూమ్ అవుతుంది, ఫుడ్, న్యూ రెస్టారెంట్స్ అండ్ కేఫ్స్ అనేవి ఓపెన్ అవుతాయి, ట్రాన్స్పోర్ట్స్, క్యాబ్, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిమాండ్ అనేది పెరుగుతుంది, వీకెండ్ ఎంటర్టైన్మెంట్స్, మాల్స్, మూవీ థియేటర్స్ కి బిజినెస్ పెరుగుతుంది. ఈ ఇండైరెక్ట్ జాబ్ క్రియేషన్ ఈస్ ఆఫెన్ 3 to 4 times డైరెక్ట్ జాబ్స్ అన్నమాట. సో 10,000 జాబ్స్ వస్తే ఈజీగా 1,00,000 మంది లాభపడతారు. HCL, టెక్ మహీంద్రా లాంటి IT జెయింట్స్ ఆల్రెడీ మన విజయవాడలో ఆఫీసెస్ ఓపెన్ చేసి ఫుల్ ఫ్లెడ్జ్ గా ఆపరేషన్ స్టార్ట్ చేసి, మీ అందరికి తెలిసే ఉంటుంది, గన్నవరం ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో. ఇలాంటి పెద్ద కంపెనీస్ ఒక సిటీకి వచ్చాయంటే అది మామూలు విషయం అయితే కాదు. వాళ్ళు రావడం అంటే ఈ సిటీలో పొటెన్షియల్ ఉంది అనే కదా వస్తారు. మెయిన్ గా ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది ఈ కంపెనీస్ కి చాలా ఇంపార్టెంట్, అందుకే ఎయిర్పోర్ట్ ఆపోజిట్ లో తీసుకొచ్చారు. ఇక్కడ మంచి టాలెంట్ దొరుకుతుంది అని కూడా వాళ్ళకి అనిపించింది, అందుకే వాళ్ళు ఇక్కడ రావడం అనేది జరిగింది. చాలా మందికి ఆల్రెడీ అక్కడ జాబ్స్ అనేవి ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. రీసెంట్ గా కాగ్నిజెంట్, అదానీ, సిఫీ, సత్వా లాంటి పెద్ద కంపెనీస్ ఆంధ్రాలో హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ అనౌన్స్ చేశాయి. వాళ్ళు రీజనల్ సెంటర్స్ ని విజయవాడ లాంటి టైర్ 2 సిటీలో పెట్టడానికి చూస్తున్నారు. బట్ ఈ కంపెనీస్ అన్ని కూడా అటు వైజాగ్ ఇటు విజయవాడ అనేది డిస్కస్ చేసుకుంటున్నారు. ఇలాంటి జైంట్స్ ఎంటర్ అవుతున్నప్పుడు వాళ్ళు జాబ్స్ తీసుకొని రావడమే కాకుండా మన సిటీని కూడా గ్లోబల్ మ్యాప్ మీద పెడతారనమాట. ఒకవేళ అదే కనుక జరిగితే బై ఛాన్స్ సిటీ ఎంటైర్ ఫేజ్ అనేది చేంజ్ అయిపోతుంది, జాబ్స్ వస్తాయి, మనీ వస్తుంది, లైఫ్ స్టైల్ మారిపోతుంది, అంతా సూపర్. అప్పుడే మన అందరి మైండ్ లో ఒక క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది, ద $1 million క్వశ్చన్. ఇంత డెవలప్మెంట్ లో మన విజయవాడ ఇంకా హైదరాబాద్ అయిపోతుందా అని చెప్పేసి. హైదరాబాద్ ఆ నేమ్ లోనే ఒక బ్రాండ్ ఉంది, ఒక లెగసీ ఉంది. మరి విజయవాడ సక్సెస్ ని రెప్లికేట్ చేయగలదా అంటే నా ఒపీనియన్ లో హైదరాబాద్ గోల్ ని కాపీ కొట్టడం కాకుండా హైదరాబాద్ నుంచి మనం ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి, కానీ మనకంటూ ఒక యూనిక్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకోవాలి. హైదరాబాద్ జర్నీ లేట్ 90s హైటెక్ సిటీతో స్టార్ట్ అయింది. అది ఒక మ్యాసివ్ సక్సెస్ గా ఇప్పుడు మనందరికి కనిపిస్తుంది. కానీ విజయవాడలో అదే సక్సెస్ రావాలి అంటే గ్రోత్ అనేది అంత ఈజీ అయితే కాదు, ఇది వరకు ఉన్న పరిస్థితుల్లాగా కూడా కాదు. అండ్ ఇంపాక్ట్, చాలా ఇంపాక్ట్స్ అనేవి ఉన్నాయి. ల్యాండ్ ఇంపాక్ట్ కానీ, ఏఐ కానీ, లేకపోతే పొలిటికల్ ఇంపాక్ట్స్, ఇవన్నీ కూడా ఇప్పుడు సినారియోలో తీసుకుని చూస్తే విజయవాడ హైదరాబాద్ లాగా అవ్వాలి అంటే అట్లీస్ట్ 15 to 20 years ప్రతి గవర్నమెంట్ కూడా ఇటుక మీద ఇటుక పేర్చుకుంటూ వెళ్తే ఆఫ్టర్ 15 to 20 years తర్వాత మనం విజయవాడని హైదరాబాద్ లో చూడగలం అనమాట. లేదు ఇంకా బెటర్ గా గవర్నమెంట్స్ పనిచేసాయంటే ఇంకా త్వరగా చూస్తాం. కానీ నా ఒపీనియన్ ప్రకారం చెప్పాలి అంటే ఇప్పుడు వరకు IT కంపెనీస్ అన్ని కూడా మోస్ట్లీ వైజాగ్ నే ఎంచుకుంటున్నాయి. వైజాగ్ ని ఎందుకు ఎంచుకుంటున్నాయి అంటే ఆల్రెడీ అక్కడ IT కంపెనీస్ అనేవి ఎస్టాబ్లిష్ అయ్యాయి, చాలా ఉన్నాయి. టెక్ మహీంద్రా ఉంది, WNS ఉంది, అండ్ రీసెంట్ గా ఇన్ఫోసిస్ వర్క్ స్టార్ట్ చేసింది, TCS ల్యాండ్ అక్విజిషన్ తీసుకుంది, కాగ్నిజెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంది, అది వైజాగే అనుకుంటున్నారు. సో ఇంత వైజాగ్ లో వెళ్తున్నప్పుడు వేరే న్యూ IT కంపెనీస్ ఇక్కడికి వస్తాయని నేనైతే అనుకోను. కానీ విజయవాడ మొదటి నుంచి కూడా ఒక ఫిన్టెక్ హబ్ అన్నమాట. మీరు చూసినట్లయితే వాణిజ్య రాజధాని అంటుంటారు విజయవాడని. కాబట్టి ఏంటంటే ఫిన్టెక్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు విజయవాడ నుంచి ఆపరేట్ చేస్తే ఆ ప్రాసెస్ గానీ లేకపోతే ఇంకా ఈజీ అవుతుంది. ఏదైతే విజయవాడకి ఆల్రెడీ ఒక పేరుందో వాణిజ్య రాజధాని అని చెప్పేసి, అలాంటి ఫిన్టెక్ కంపెనీస్ ఇప్పుడు ఇండియాలో చాలా ఉన్నాయి. వాళ్ళకి ఐటీకి కావాల్సిన ఎకో సిస్టమ్ అంతా మనకి విజయవాడలో ప్రొవైడ్ చేస్తారు. CA కాలేజెస్ దగ్గర నుంచి చూస్తే MBA ఫైనాన్స్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు విజయవాడలో ఈజీగా దొరుకుతారు. అది విజయవాడ గానీ ఆ చుట్టుపక్కల ఉన్న DNA లోనే ఫైనాన్స్ కి రిలేటెడ్ గా ఎక్కువ వర్క్ చేయడం అనేది వాళ్ళకి అలవాటే. ఇది నా ఒపీనియన్ గా చెప్తున్నాను. ఇన్స్టెడ్ ఆఫ్ IT కంపెనీస్ ఫిన్టెక్ కంపెనీస్ వస్తే బాగుంటది అని అయితే నేను అనుకుంటున్నాను. అంతేకాకుండా ఇప్పుడు లేటెస్ట్ గా గవర్నమెంట్ క్వాంటమ్ కంప్యూటింగ్ అని కూడా చూస్తున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఇలాంటి ఇనిషియేటివ్ గురించి మీరు చూసే ఉంటారు. సో ఇలాంటి నెక్స్ట్ జన్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తుంది. సో మేబీ అది కూడా క్లిక్ అయితే మంచిదే. సో రియలిస్టిక్ గా చూసుకున్నట్లయితే రోమ్ వాజ్ నాట్ బిల్డ్ ఇన్ ఎ డే. అండ్ ఒక వరల్డ్ క్లాస్ IT హబ్ లేకపోతే ఇన్నోవేషన్ హబ్ అనేది ఒక ఓవర్ నైట్ లో అయితే బిల్డ్ చేయలేం. దానికి ఒక పర్ఫెక్ట్ స్ట్రాటజిక్ ప్లాన్ ఉండాలి. ఒక 1 to 3 years పాటు గ్రౌండ్ వర్క్ అనేది గవర్నమెంట్ బిల్డ్ చేయాల్సిన అవసరం ఉంది. మొత్తం ఏది ఎక్కడ పెట్టాలి, ఏం చేయాలి అనేది వాళ్ళు పర్ఫెక్ట్ గా ప్లాన్ చేయాలి. ఆ తర్వాత వచ్చే
5 to 10 ఇయర్స్ పాటు రియల్ గేమ్ అనేది స్టార్ట్ అవుతుంది. పెద్ద పెద్ద కంపెనీస్ వాళ్ళ క్యాంపసెస్ ని స్టార్ట్ చేయాలి, కాలేజెస్ రావాలి, బెంగళూరు, హైదరాబాద్ లాగా జనాలు మైగ్రేట్ అయ్యి విజయవాడకి రావాలి, ఇలాంటివన్నీ కూడా జరగాలి. ఆ తర్వాత 15 ఇయర్స్ తర్వాత అప్పుడు ఒక సెల్ఫ్ సస్టైనింగ్ ఒక ఎకో సిస్టమ్ కనుక బిల్డ్ అయితే అప్పుడు విజయవాడ అనేది ఒక బెటర్ హబ్ లాగా, ఒక ఐటీ హబ్, ఒక ఫిన్టెక్ హబ్ అయితే అప్పుడు మొత్తం కూడా గ్రౌండ్ సెట్ అయ్యి విజయవాడ కూడా ఒక పెద్ద గ్లోబల్ సిటీ లాగా అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఆల్రెడీ వైజాగ్ మీద నేను ఈ వీడియో అయితే చేశాను. వైజాగ్ కి ఈ ప్రాబిలిటీ ఇంకా ఈజీగా ఉందన్నమాట ఆల్రెడీ కంపెనీస్ రావడం వల్ల. బట్ విజయవాడకి అయితే రోడ్ అహెడ్ ఈస్ వెరీ వెరీ టఫ్. బట్ ఇఫ్ అందరు కనుక ఒక చెయ్యేసి నిజంగా చెయ్యాల్సినవన్నీ చేసినట్లయితే ఖచ్చితంగా విజయవాడ ఫ్యూచర్ ఐటీ హబ్, లేకపోతే ఫిన్టెక్ హబ్, లేకపోతే క్వాంటమ్ వ్యాలీ అవ్వగలదు. లేదు జస్ట్ ప్లానింగ్ వర్క్ అయింది అంటే మళ్ళీ ఆ పని అక్కడతో ఆగిపోయే అవకాశం ఉందన్నమాట. సో పొటెన్షియల్ ఉంది, గ్రౌండ్ కూడా సాలిడ్ గా ఉంది. సో దాన్ని కరెక్ట్ గా ప్లాన్ చేస్తే విజయవాడ ఫ్యూచర్ కూడా చాలా బ్రైట్ గా ఉంటుంది అయితే ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది. సో ఐఎమ్ కృష్ణ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.